ఏ క్షణములో ఈ మట్టిలోకి కలిసిపోయే ఈ శరీరానికి జాగ్రత్త కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? ఆ పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలా? జాగ్రత్త. జాగ్రత్త లేకపోతే పరలోక రాజ్యానికి పోలేము. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వాటిను రుజువై ఉన్నది. ఉన్నాడు దేవుడు, ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి కింద ఉన్నాము. నువ్వు మొర పెట్టాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. సమయం అనగా ఆ సమయం అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళంగా, దేవుని స్తుతించేవాళ్ళంగా, దేవుని మహింపరిచేవాళ్ళంగా నీ గృహంలో చేరి ఏం చేయాలి? నువ్వు అన్ని ఆజ్ఞాపించాలి. ఏం చేయాలా? ఉదయకాలం ఏం చేయాలా? ఆజ్ఞాపించాలి. నీ ఇంట్లో ఏం కావాలో అన్నింటి గురించి కూడా దేవునికి మొరపెడితే దేవుడు ఆమేన్ ఏమంటాడు? దేవుడు కలుగునుగాక. ఏం కలుగునుగాక? నువ్వు చేసిన ప్రార్థనకి ఏం కలగండి? ప్రతిఫలం అక్కడికి కలగండి. నువ్వు ఒక్కోసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ నేను అన్నయ్య అన్నీ కలుగుతున్నాయా లేదా? నేను ఉత్తమ ప్రార్థన చేస్తున్నానా లేదా? ఇలాంటి దేవునికి అంగీకారమైన ప్రార్థన చేస్తున్నానా అని జ్ఞాపకం చేసుకోవాలి. సారాపతి గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఏలియా ఆ రాత్రి కాలం రొట్టెలు తల తెచ్చుకోవాలి. దైవజనుడు ఆ ఇంట్లోకి పోయినప్పుడు ఆ పిండి తక్కువ కాలేదంట, ఆ బుడ్డులో నూనె కూడా ఆ కరువు ప్రాంతం అంతట్లో అనేక మందికి అప్పాలు చేసి ఆ రొట్టె చేసి అనేక మందిని పోషించబడింది విధవరాలు. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయంలో కూడా మనము ఏం కలిగి ఉండాలంటే బహుధైర్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? బహుధైర్యం కలిగి ఉండాలా. దేవుని మాటలు అశ్రద్ధ చేయకూడదు, శ్రద్ధ కలిగి ఉండాలా. దేవుని మాటలు విశ్వసించాలా. విశ్వాసం లేనిదే మన పితరులందరూ రాజ్యాలను జయించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ద్వారా అబ్రహాంకి 90 ఏళ్ళకి, శారాకి 100 సంవత్సరాల అబ్రహాంకి ఒక కుమారుడు జన్మించాడు. కాబట్టి అన్ని విషయంలో కూడా మనము ఏం కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలా. దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:4 అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పదును, ఆనందించుడి. మీ సహనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? సహనం ఉండాలి. ప్రతి దాంట్లో సహనం ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. శక్తి లేకుండా ఉండకూడదు. భక్తి కలిగి ఉన్నప్పుడు నీలో ఉండాలా? నువ్వు పలికే ప్రతి మాట కలుగును కాక అన్నప్పుడు కలిగిపోతాడు. మన కొండ ప్రాంతానికి పోతే 5 చెప్తున్నాడు, హల్లెలూయా స్తోత్రాలు చెప్పకూడదు అంటాడు మందిరాలు. నేను వాక్యమే చెప్పాను. హల్లెలూయా స్తోత్రాలు అసలుకే చెప్పకూడదండి. దేవుడి అని అనుకుంటారంట. హల్లెలూయా. మళ్ళీ కరపత్రికలు కొన్ని ప్రాంతాల్లో పంచినప్పుడు ఒక ఇంటికాడికి పోయిన తర్వాత ఆయన వాక్యం చెప్పండి. అయ్యా మీరే చెప్పండి, పాస్టర్ గారు బాగా చెప్తున్నారు అని చెప్పి ఆయనకే ఒప్పగించాను కూడా. కరపత్రికలు అయితే పంచాను నేను కూడా. కాబట్టి అన్ని విషయాల్లో మనము దేవుని వైపు చూస్తే మనకి ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. లోకం వైపు చూస్తే అంత చిక్కుడు గుట్టలు ఏంట సమృద్ధి ఉండదు. హల్లెలూయా. దేవుడు చేసిన 10 మేలులను బట్టి ఏకువని లేచి దేవుని సన్నిధిలో చెల్లించాలా? కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలంట. ఉదయకాలం లేచినప్పుడు ఏకువ 3 గంటలు 4 గంటలు లేచినప్పుడు ఏం చెల్లించాలా?
నీ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. నీ స్తుతుల మీద నా స్తుతుల మీద కూడా ఆయన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా కూడా ఈ స్తోత్రాలు చెల్లించబట్టే ఇవన్నీ కూడా ఇది మా దేవుని మందిరంలోకి వచ్చింది. ఇది స్తోత్ర సంపద. ఇదంతా ఏ సంపద ఇది? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోటికి బాగా గట్టిగా పడతారు. అప్పుడు నీకు సమృద్ధి కలిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దావీదు ఫస్ట్ చక్రవర్తిగా, రెండోది ఫస్ట్ రాజుగా, రెండోది చక్రవర్తిగా 12 గోత్రాలకి ఎలాగా ఆయన నిండే పొరులుతున్నదని చెప్తున్నప్పుడు 23వ కీర్తనలో నేను బ్రతుకు దినములని కృపాక్షేమములను ఆయన వచ్చును. ఏం వస్తున్నాయంటే ఆయన